వైరాగ్య ప్రకరణం 7వ కథ. రామ సభాప్రవేశం. రాజు రామచంద్రుని యొక్క ఒక అంతరంగిక సేవకుణ్ణి పిలిపించాడు. ఓయి, మన రాముని స్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నది? చింతలన్నీ త్యజించి ఉత్సాహం పుంజుకున్నాడా అని ప్రశ్నించాడు. శ్రీరామభృత్యువు: మహారాజా, మన రామచంద్రుడు తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చినప్పటి నుండి అదొక విధంగా ఉన్నాడు. మేమంతా ఎంతో ప్రార్థిస్తే గాని స్నాన భోజనాలకు లేచుటలేదు. మాతో మాట్లాడనే మాట్లాడడు. తనలో తానే ఈ సంపదల వలన ఏమి ప్రయోజనం? ఆపదలచే బాధింపబడని వాడెవ్వడు? ఈ అంతఃపురములు, సేవకజనం, రాజ్యాది వ్యవహారములు ఈ జీవుడిని కాపాడగలవా? అసలు కోరికలు ఎందుకు ఉండాలి? ఏది సిద్ధిస్తే ఏం ప్రత్యేకత? ఇదంతా శూన్యరూపమే కదా అని చెప్పుకుంటున్నాడు. ఎప్పుడు చూచినా ఏకాకి వలె ఏకాగ్ర చిత్తంతో ఎక్కడో ఒక మూల కూర్చుని ఉంటాడు. తాను ఒక రాజకుమారుడననే స్ఫురణే లేదు. సుఖమైన విషయాలను పట్టించుకోడు. దుఃఖకరమగు వార్తలకు ఏమాత్రం స్పందించడు. అభిమానము గాని కోరికలు గాని ప్రకటించడు. రాజా, ఇది ఏమి అని ప్రశ్నిస్తే మౌనమే అతని సమాధానం. ఎక్కడైనా స్త్రీలు తారసపడినప్పుడు, అమలారా, మీరందరూ కాలముచే భక్షింపబడబోతున్నారనే విషయం తెలుసుకునియే ఉన్నారా? మోక్ష పదము కొరకు ప్రయత్నించకుంటే మీరెందుకు జీవిస్తున్నట్లో చెప్పండి అని నిలదీసి ప్రశ్నిస్తున్నాడు. రామచంద్ర, మీరు కాబోయే సామ్రాట్టు కదా, ఇలా మాట్లాడటం ఉచితమేనా? యోచించండి అని మేము అన్నప్పుడు పకపక నవ్వుతాడు. ఒక్కొక్కప్పుడు మేము మాట్లాడుతుంటే అసలు వినిపించుకోవటం లేదు. ఇయం ఆపత్ ఇయం సంపత్ ఇత్యేవం కల్పనామయః మనసోభ్యుదితతో మోహ ఇతి శ్లోకాన్ ప్రగాయతి. ఇది సంపద, ఇది ఆపద అనబడునంతా కల్పనామయమే కదా అని అర్థం వచ్చే పాటలేవో బిగ్గరగా పాడుచున్నాడు. ఒకసారి మాలో ఒకణ్ణి పిలిచి, ఏమయ్యా, హా ఇంకా గతేమిటి అనుకునే రోజు వచ్చే వరకు ఈ జనులు వైరాగ్యం పొందుటలేదేమిటి? నీకేమైనా కారణం తెలుసా అని ప్రశ్నిస్తున్నాడు. దానికి మేమేం సమాధానం చెప్పగలం? మాలో ఎవరైనా రాజకీయ విశేషములు ఊసు ఎత్తగానే ఆ మాటలు ఏమాత్రం విలువలేనివిగా చూస్తాడు. ఇదంతా చమత్కారంగా ఉన్నదే. బాహ్య దృష్టిచే మాత్రమే లభిస్తున్న ఈ జగత్తు లేదు. స్థూల బుద్ధికి మాత్రమే తోచుతున్న అహంకారం కూడా వాస్తవమైనది కాదు. మరి జీవుడికి దుఃఖం ఎక్కడి నుండి వస్తోంది అని ఒకచోట వ్రాసి దాన్ని గురించే యోచిస్తూ ఉంటాడు. అతని దృష్టిలో బంధువులు, మిత్రులు, శత్రువులు, రాజ్యములు, కష్టములు, సుఖములు ఉన్నట్లే మాకు కనిపించటలేదు. అతడు మూఢుడు మాత్రం కాదు, ముక్తుడు కూడా కాకపోయి ఉండవచ్చు. అతని యందు ఆశ, ప్రయత్నము, శాంతి కనబడటం లేదు. కిం ధనేన కిమంబాని, కిం ధనేన కిమంబాభి, కిం రాజ్యేన కిమీహయా ఇతి నిశ్చయవానంతః ప్రాణత్యాగపరస్థితః. ఈ ధనంతో, ఈ బంధుజనంతో, ఈ రాజ్యములతో, ఈ ప్రయత్నములతో నాకేమి పని? నేను నిశ్చయంగా ఇట్లే ప్రాణాలు వదిలేస్తాను అని తనలో తానే గొణుక్కుంటుంటే వింటున్న మాకు దుఃఖమే వస్తోంది. పరిపూర్ణమైన విభవములతో నిండిన అంతఃపుర ప్రాంగణమును అతడు కపట వేషం వేసిన మాంత్రికురాలిని చూచినట్లు చూస్తున్నట్లు. ఒకసారి ఏమైనదో చెబుతాను వినండి. మా భృత్యులలో ఒకడు మన రామచంద్రుని సమీపించి, యువరాజా, ఈ రాజవస్త్రాలు ధరించండి అని వేడుకొన్నాడు. వెంటనే రాముడు అతని వైపు తిరిగి, ఓయి స్నేహితుడా, ఈ అన్నవస్త్రాలు చాలా గొప్పవైనట్లు మాట్లాడుచున్నావేమయ్యా? ఒక ప్రక్క ఆయుష్ ఎలా నిరర్ధకమవుతోందో గమనిస్తున్నావా? ఆహా, ఎంత ప్రమాదం! పరమానంద రూపమైన మోక్షము కొరకు మనం ఏమైనా చేస్తున్నామటయ్యా? లేదు. అందుచేత ఈ స్వల్ప తతంగమంతా కాస్త కట్టిపెట్టు.
ఈ జీవితం ఏమిటి? ఈ శరీరాదులు ఎందుకు ప్రాప్తిస్తున్నాయి? కొంచెం యోచించు అని పలికాడు. ఆ ప్రక్కనే ఉన్న మేం ఆశ్చర్యపోయాం. మాలో ఒకడు, శ్రీరామ్ ఒకసారి రామచంద్రుని ధనం యాచించాడు. అప్పుడు అతడు, ఓ ఈ యాచకుడా, ధనం కోరుకుంటున్నావా? సరే, మంచిది, కానీ ఈ ధనమే సర్వ అనర్థాలకు మూలం అని మాత్రం మరువకు. ఇందలి దోషంను పరిశీలిస్తూ ఉండు అని చెప్పి ఎదురుగా ఉన్నదంతా ఇచ్చివేశాడు. హే మహారాజా, రాముడు మహాధైర్యశాలి. ఔదార్యంలోనూ పరాక్రమంలోనూ అతడే సాటి. మరి అతడు అట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నాడో మాకు తెలియటం లేదు. ఇది నటన కాదు. కళ్ళలో నిర్మలత్వం, దృఢత్వం సర్వదా ప్రకటితమవుతూనే ఉన్నాయి. బయట నుండి పురుగు కూడా లోపలికి ప్రవేశించటం లేదు. మరి అతనిలో ఏదో మోహం చోటు చేసుకున్నదని మాకు అనిపిస్తోంది. ఆ మోహం పోగొట్టి అతనిని మరలించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎదురుగా ఉన్న వస్తువులను, జనులను చూడని వానికి మేం ఏం చెప్పగలం? దీనికి మీరే ఏదైనా పరిష్కారం కనుగొన ప్రార్థిస్తున్నాను. అంతా వింటున్న విశ్వామిత్ర మహర్షి కనులు ఆనందాశ్చర్యాలతో ప్రకాశించాయి. విశ్వామిత్రుడు, ఓ రామభృత్యుడా, ఎంత చక్కగా వివరించావు. నీవి చెప్పినదంతా వింటే నాకు ఆనందం కలుగుతోంది. నీవు వెళ్ళి రాముణ్ణి ఇక్కడకు తీసుకురా. ఆశ్రిత వత్సలుడైన రాముడు మీ కోరిక, మా మాట, తండ్రి ఆజ్ఞ కాదనడు. రామభృత్యుడు రాజాజ్ఞ గైకొని రాముని అంతఃపురం వైపు పరుగులు తీశాడు. విశ్వామిత్ర మహర్షి, ఓ సభికులారా, మన రామునికి కలిగిన ఈ చిత్తవైకల్యం వైరాగ్యయుక్తంగా కనబడుటలేదా? అతని వైరాగ్యం ఆపత్తు వల్లనో, రోగాదుల వల్లనో, కామాదుల వలన కలిగింది కాదు. వివేక వైరాగ్యముల వలన కలిగిన చిత్త ప్రబోధమేనని నాకు అనిపిస్తోంది. ఈ మహాసమృద్ధంలో కూడా ఇంతటి పరిశీలనాత్మక బుద్ధి ఉండటం మనం సంతోషించవలసిన విషయమే. ఓ దశరథ మహారాజా, మీరు రాముని గురించి దిగులు పడవలసిన పనేమీ లేదు. అతని చిత్తము జ్ఞాన వైరాగ్యములతో నిండి ఉన్నది. కానీ అందు స్వధర్మానికి సంబంధించిన లేశమాత్ర శంక ఇంకా మిగిలి ఉన్నది. ఆ దోషమును మనం యుక్తాదులచే ఇప్పుడు తొలగించామా, ఇక అతడు మా వంటి ఋషుల వలె స్వతఃసిద్ధమగు మోక్షమునందు విశ్రాంతి పొందగలడు. ప్రకృతి సిద్ధమగు రాజ్యపాలన మొదలైన లౌకిక వ్యవహారములకు, మోక్షస్థితికి ఒకదానితో మరొకదానికి విరోధమేమీ వాస్తవానికి లేదు. ఆత్మవిచారణచే ఉత్తమ యోగస్థితిని పొంది ఆపై ఎప్పటిలాగానే వ్యవహరించవచ్చు. మా వాక్యములు వింటే సత్వగుణం వృద్ధి చెందుతుంది. అతడు కార్యకారణతత్వమంతా తెలుసుకుంటాడు. సుఖదుఖములకు అతీతుడై గడ్డి పరకను, రాయిని, బంగారమును ఒకే తీరుగా చూడగలడు. ఇంతలో సోదర సమేతుడై 16 సంవత్సరముల వయసుతో పూర్ణ చంద్ర తేజస్సుచే ప్రకాశించుచున్న రాముడు సభలోకి ప్రవేశించాడు. సభలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. సభికులంతా రామునికి జయం పలికారు. అతడు మొదట రాజసింహాసనం సమీపించి తండ్రి పాదాలు స్పృశించాడు. ఋషులకు, బ్రహ్మవేత్తకు, చిన్నప్పటి గురువులకు వినయంగా నమస్కరించాడు. సామంతులకు, రాజోద్యోగులకు ప్రతి నమస్కారం చేశాడు. దశరథుడు, నాయనా రామ, స్వాగతం, ఇటు వచ్చి యువరాజు ఆసనంపై కూర్చో అని పలికాడు. కానీ ఆ మాటలు రాముని చెవిని పడనేలేదు. అతడు సభామధ్యంలో ఒక ప్రదేశం నుండి చతికిలపడి కూర్చున్నాడు. ఎవరో భృత్యువు పరుగున పోయి ఒక కంబళం తెచ్చి అక్కడ పరిచాడు. మహారాజు, కుమారా, నీవు సద్గురువు అయిన వశిష్ఠ మహర్షి వద్ద విద్య అభ్యసించావు, జ్ఞానవంతుడవయ్యావు. రాజువు, సర్వ విషయములకు ఆశ్రయభూతుడవు. ఏమీ తెలియని జడుని వలె ప్రవర్తిస్తున్నావేమయ్యా? నిష్కారణమైన ఈ దైన్యం ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మను వినోదంతో ఆనందింపచేయాలే కానీ మోహదైన్యాదులతో నిన్ను నీవే బాధించుకోవటం ఉచితమా?
నీ వంటి వివేకులు పెద్దలచే గురువులచే ఉపదేశించబడిన మార్గమే అనుసరిస్తారు కదా. ఎవరికైనా స్వధర్మమే పుణ్యము, సద్గతి కూడా. నిరర్ధకమైన చిత్తచాంచల్యం వలన ఏమి ఉంటుంది? విశ్వామిత్రుడు: ఓ రామచంద్ర, నీకు జయమగుగాక. నీ మనస్సులో ఉన్న చింత ఏమిటో మాకు చెప్పు. నీ మనోవ్యాకులత్వానికి కారణములు ఏమిటి? నిన్ను ఏ ఏ విషయాలు బాధిస్తున్నాయి? మేము వచ్చాము కదా, నీ మనోభావాలు ఎట్టి సంకోచం లేకుండా మా ముందుంచు. మేము నీ సంశయాలన్నీ తొలగించి మనోవ్యాధులు ఊసైనా లేకుండా చేస్తాం. విచారణ లేకపోవుట చేతనే మానవుడు ఈ దృశ్యములో మ్రగ్గుచు అనేక వ్యధలు అనుభవించుచున్నాడు. నీ మనస్సులో ఉన్నదేమిటో మమ్ములను తెలుసుకొని. విశ్వామిత్రుడు లాలన పూర్వకంగా చెప్పినదంతా రాముడు విన్నాడు. కొద్ది క్షణాలు సభ అంతా కలియచూచాడు. తనలో ఆహా, నేడు ఎంత సుదినం! బ్రహ్మ విద్వరేణ్యులైన మహర్షులు ఈ సభను అలంకరించి ఉన్నారు కనుక నా సందేహాలన్నిటికీ సమాధానాలు తప్పక లభిస్తాయి అని అనుకున్నాడు. పూర్ణార్థయుక్తంగా ఇట్లు సమాధానమిచ్చాడు.